నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఈడీకి వ్యతిరేకంగా మరోసారి తాను ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదు. ఈడీ పిటిషన్పై స్పందించిన ఎమ్మెల్సీ కవిత. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సిద్దులగుట్ట ఆలయంలో ప్రత్యేక పూజలు. ప్రతి నిరుపేదకు ఇల్లు నిర్మించి ఇవ్వడమే లక్ష్యం. రుద్రూర్ మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన స్పీకర్ పోచారం. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన శ్రీనివాస్ రెడ్డి. అకాల వర్షాలతో తడిసి ముద్దైన పసుపు పంట. శ్రద్ధానంద్ గంజ్లో రైతుల ఆవేదన. నర్సింగ్పల్లి ఇందూరు తిరుమల ఆలయంలో వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. వైభవంగా స్వామివారి కళ్యాణం, ప్రత్యేక పూజలు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సమీపంలోని పాడుబడ్డ బావిలో కొండ చిలువల కలకలం. పట్టుకున్న ఫారెస్ట్ బీట్ అధికారులు. డిచ్పల్లి మండలంలోని బర్దీపూర్ గ్రామ శివారులో గల తిరుమల నర్సింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం. అసభ్యంగా ప్రవర్తిస్తున్న బి ఫార్మసీ 3వ సంవత్సర విద్యార్థులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ నెల 26న మహారాష్ట్రలోని కాందాలోహలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మహారాష్ట్ర బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పరిశీలించిన పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. వేల్పూర్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద సందడి. సీఎంఆర్ఎఫ్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ దరఖాస్తులపై సంతకాలు చేసిన మంత్రి వేముల. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో మరోసారి తాను పిటిషన్ దాఖలు చేశారని, దాన్ని న్యాయస్థానం తిరస్కరించిందంటూ జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో మరోసారి తాను పిటిషన్ దాఖలు చేశారని, దాన్ని న్యాయస్థానం తిరస్కరించిందంటూ జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. గురువారం నాడు మాత్రమే తాను సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని, ఇవాళ ఎలాంటి పిటిషన్ వేయలేదని స్పష్టం చేశారు. మహిళగా తనకు ఉన్న హక్కులను, వ్యక్తిగత గోప్యతను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హరిస్తుందని, వాటిని కాపాడాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో గురువారం పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను 24న విచారిస్తామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఇదిలా ఉంటే ఈ నెల 20న విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో 20వ తేదీలోపే తన పిటిషన్పై విచారణ జరపాలని మరోసారి సుప్రీంకోర్టును ఆదేశించిందని, దీన్ని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించిందని ఓ ప్రముఖ పత్రికలో వార్తా కథనం వచ్చింది. తనపై తప్పుడు కథనాలు రావడంతో ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. సుప్రీంకోర్టులో తాను దాఖలు వేసిన పిటిషన్ ఈ నెల 24న విచారణకు వస్తుందని, ఈరోజు ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదని స్పష్టం చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ తో పాటు ఏఈఈ, డిఓ,
ఎగ్జామ్స్ను కూడా రద్దు చేసింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను ఈ ఏడాది జూన్ 11న మళ్లీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రశ్నపత్రాల లీకేజీల దృష్ట్యా టీఎస్పీఎస్సీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఏఈ, టీపీబీఓ, వెటర్నరీ అసిస్టెంట్, సర్జన్ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ను గతేడాది అక్టోబర్ 16న నిర్వహించగా ఏఈఈ పరీక్షను ఈ ఏడాది జనవరి 22న, డిఏఓ ఎగ్జామ్ను ఫిబ్రవరి 26న నిర్వహించారు. ఇవాళ ఉదయం టీఎస్పీఎస్సీ సమావేశమై ప్రస్తుత పరిణామాలపై చర్చించింది. సీట్ నివేదిక, అంతర్గత విచారణను పరిగణలోకి తీసుకున్న తర్వాత గ్రూప్ 1 ఏఈఈ, డిఏఓ ఎగ్జామ్స్ను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి మార్కెట్ యార్డులో పసుపు తడిసిపోయింది. రైతులు పసుపును వివిధ ప్రాంతాల నుంచి నిజామాబాద్ మార్కెట్కు తరలించారు. వర్షంకు తడిసిపోవడంతో రేటు రాదని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్లో కురిసిన వర్షాలకు పంట దిగుబడి రాలేదని రైతులు పేర్కొన్నారు. ఈ అకాల వర్షాలతో పంట రంగుమారి ధరలు రావని పసుపు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదల ఇళ్ల నిర్మాణంలో దేశంలోనే బాన్స్వాడ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలుస్తోందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రుద్రుడు మండలంలోని వివిధ గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు మండల కేంద్రంలో గురువారం ఆయన బిల్లులు పంపిణీ చేశారు. సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రుద్రుడు మండలానికి హౌసింగ్ బిల్లు 7.75 కోట్లు విడుదలైనట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ఇల్లు అందేలా చూస్తామన్నారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్, జెడ్పీటీసీ నరోజి గంగారం, వైస్ ఎంపీపీ నట్కరి సాయలు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, విండో చైర్మన్ సంజీవ్ రెడ్డి, హౌసింగ్ డిఈ నాగేశ్వరరావు, తహసీల్దార్ ముజీబ్, తోట సంగయ్య పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు గురువారం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బిల్లులు అందజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. జెడ్పీటీసీ శంకర్ పటేల్, రైతు బంధు అధ్యక్షుడు కిషోర్ బాబు, ఏఎంసీ చైర్మన్ హబీబ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎజాజ్ ఖాన్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు సిరాజ్ పాల్గొన్నారు. మోపాల్ మండలం నర్సింగ్పల్లి ఇందూరు తిరుమల ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. నర్సింగ్పల్లి గ్రామ వీధుల గుండా శ్రీవారి రథోత్సవం ఘనంగా ఆలయ ధర్మకర్త నరసింహారెడ్డి, దేవనాథజీయ స్వామి, గంగోత్రి రామానుజదాసు పర్యవేక్షణలో గ్రామ ప్రజల కోలాటాలు, నృత్యాలు నడుమ ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సమీపంలో ఓ పాడుబడ్డ బావిలో 3 కొండ చిలువలు కలకలం రేపాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సమీపంలో గల ఓ పాడుబడ్డ బావిలో 3 కొండ చిలువలు కలకలం రేపాయి. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు పాములు ఉన్న బావిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ బీట్ అధికారి సురేష్ మాట్లాడుతూ ఒక బావిలో ఉన్న కొండ చిలువను పట్టుకున్నామని, మరో 2 కొండ చిలువలు ఉన్నాయని తెలిసింది. వాటిని కూడా పట్టుకుంటామని. మార్చి 26న మహారాష్ట్రలోని కాందర్లోహలో బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే భారీ బహిరంగ సభ స్థలం ఏర్పాట్లను మహారాష్ట్ర స్థానిక నేతలతో కలిసి ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్, నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ నెల 26న మహారాష్ట్రలోని కాందర్లోహలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలోని కాందర్లోహకి చేరుకున్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అక్కడ సభా స్థలాన్ని మరియు చేయవలసిన ఏర్పాట్ల గురించి స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హిమాంశు తివారీ, మాణిక్ కదం, శివాంక్, అంకిత్ యాదవ్ మరియు గణేష్ బాబురావు కదం తదితరులు పాల్గొన్నారు. ముడుపుల కోసం కకృతిపడి అభివృద్ధిని అడ్డుకుంటున్న నాయకుల్ని ఓడించి బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నందిపేట మండలంలోని లక్కంపల్లి గ్రామ శివారులో ఉన్నటువంటి సజ్జ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నష్టపోకుండా ఉండాలని 2008లో రైతుల దగ్గర నుండి భూములు తీసుకొని వారి పంటలు నష్టపోకుండా ఉండేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పరిశ్రమలు ఏర్పాటు చేయకపోగా ఏర్పాటు చేస్తామని వచ్చిన వారిని కూడా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఒక తెలంగాణ బిడ్డ 3 నెలలు వేచి
రుచి చూసి వెళ్లిపోయాడని అన్నారు. సజ్జ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి 30% కప్పం చెల్లిస్తేనే సేజ్ భూముల్లో పరిశ్రమలు ఏర్పడడానికి అనుమతి లభిస్తుందని ఒక ఎమ్మెల్యే పరిశ్రమల ఏర్పాటుకు ఆటంకంగా ఏర్పడ్డాడని అన్నారు. ఇదేనా తెలంగాణ అభివృద్ధి అంటే అని చెప్పారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం అవినీతికి పాల్పడి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుందన్నారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, తాహిర్ బిన్ ఉందన్, గడుగు గంగాధర్ తదితరులున్నారు. మనకు రావాల్సిన పెట్టుబడులు రాక బలైపోతున్నాయి. ఇప్పటికైనా ఈ పరిశ్రమ మీద మీరు తక్షణమే ఒక రివ్యూ చేయండి. ఈ పరిశ్రమలో ఇక్కడ పెట్టుబడులు పెట్టే వాళ్లకు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వండి. ఎందుకంటే ఇది ఒక వ్యవసాయ ఆధారిత జిల్లా. ఇక్కడ అన్ని పంటలు పుష్కలంగా పండుతాయి. ఆ పంటల్ని కొనుగోలు చేసి ఉత్పత్తి చేసే పరిశ్రమలు వచ్చినప్పుడు ఈ ప్రాంత రైతులకు మేలు జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తున్నా, తక్షణమే ఈ నందిపేట వ్యవసాయ ఆధారిత స్పెషల్ ఎకనామిక్ జోన్ని మీరు రివ్యూ చేసి దీనికి సంబంధించిన అన్ని రకాల నిర్ణయాలు, అనుమతులు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న హాత్ సే హాత్ జోడో యాత్రకు బోధన్ నియోజకవర్గంలో నిరసన సెగ తగిలింది. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గురువారం రాత్రి కార్నర్ మీటింగ్ను నిర్వహిస్తుండగా కొంతమంది యువకులు అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ అయోమయ పరిస్థితి ఏర్పడింది. రేవంత్ రెడ్డి గో బ్యాక్, బోధన్ ఎమ్మెల్యే షకీల్ జిందాబాద్, బీఆర్ఎస్ జిందాబాద్ అంటూ యువకులు నినాదాలు చేశారు. పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. బోధన్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి నిర్వహించిన పాదయాత్రలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ను ఆశిస్తున్న కెప్టెన్ కరుణాకర్ రెడ్డి, ఆయన అనుచరులు కానీ కనబడలేదు. పాదయాత్రలో కెప్టెన్ కరుణాకర్ రెడ్డి పాల్గొనకుండా రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఒత్తిడి తీసుకువచ్చారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి యాత్రలో బోధన్ నియోజకవర్గంలోని సుదర్శన్ రెడ్డి, కెప్టెన్ కరుణాకర్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. మన ప్రజలు నీవులను కూడా ఊరికి ఇద్దరు ముగ్గురు తయారైన భయపడమా? అదేవిధంగా తప్పనిసరిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సచివాలయ నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏప్రిల్ 30వ తేదీన సచివాలయ ప్రారంభోత్సవమని నిర్ణయించిన ఎడల ఫినిషింగ్ పనులన్నీ వేగంగా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు, ఏజెన్సీకి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. ఈ నెల 19 నుండి 26వ తేదీ వరకు గోవా రాష్ట్రంలో జరగనున్న ఆల్ ఇండియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్కి జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు నవిపేట్ సర్పంచ్ అసోల శ్రీనివాస్ ఎంపికయ్యారు. జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు నవిపేట్ సర్పంచ్ అసోల శ్రీనివాస్ ఈ నెల 19 నుండి 26 వరకు గోవాలో జరగనున్న ఆల్ ఇండియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పాల్గొనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి పలువురు ఎంపిక అవగా తెలంగాణ రాష్ట్రం నుండి అసోల శ్రీనివాస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆడనున్నారు. నవిపేట్ సర్పంచ్కి ఈ అవకాశం దక్కడంతో గ్రామ పంచాయతీ, వార్డు సభ్యులు, గ్రామ యువకులు ఆయనను ఘనంగా శాల్వాతో సన్మానించారు. గోవాలో నేషనల్ స్థాయిలో విజయం సాధిస్తే కొరియాలో జరిగే ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పాల్గొనే అవకాశం దక్కుతుందని అసోల శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వడ్డే రవి మాట్లాడుతూ అసోల శ్రీనివాస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో విజయం సాధించి భారతదేశం తరపున కొరియాలో ఉత్తమ ప్రతిభ కనబర్చి మెడల్స్తో తిరిగి రావాలని, తమ నవిపేట్కి చెందిన వ్యక్తి నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పాల్గొనడం శుభపరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పలువురు యువకులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. వారికి నైపేట యువత తరఫున, నైపేట ప్రజలందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన రాష్ట్ర స్థాయి, మన తెలంగాణ పేరుని నిలబెట్టాలని, అక్కడ కప్పు గెలుచుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డిష్పల్లి మండలం బర్దీపూర్ గ్రామ శివారులో గల తిరుమల నర్సింగ్ కళాశాలలో గురువారం ర్యాగింగ్ కలకలం రేపింది. బీ ఫార్మసీ 3వ సంవత్సరం చదువుతున్న బాలురు ఫ్రెషర్స్ పార్టీ పేరిట తమతో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని, బీ ఫార్మసీ 2వ సంవత్సరం చదువుతున్న పలువురు బాలికలు కంటతడి పెట్టారు. ఒక దశలో సీనియర్లు తమపై దాడి చేశారని జూనియర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులుగా సీనియర్లు ఇలాగే ర్యాగింగ్ చేస్తున్నారని, ఈ విషయమై కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని
విద్యార్థినులు గోడు వెళ్లబోసుకున్నారు. సరిగ్గా ఈ సమయంలో కళాశాలలో మరోమారు విద్యార్థులు ఒకరినొకరితో గొడవ పడుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 5 సీనియర్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటనకు కారణమైన వారిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కళాశాల సెక్రటరీ పద్మావతి తెలిపారు. కాగా ఈ ఘటనతో ముందు జాగ్రత్త చర్యగా కళాశాల ఆవరణలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. నా పేరు జీ సౌమ్య. నేను బీ ఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మాది ఇక్కడ ఫ్రెషర్స్ వీక్ జరుగుతుంది. మా బ్యానర్స్ పీకి కింద పడేస్తే మేము తీస్తున్నాం మా బ్యానర్స్ని. సీనియర్ ఒక కార్తిక్ అనే అబ్బాయి వచ్చి మమ్మల్ని తన్ని గలీజ్ మాటలు మాట్లాడాడు, వల్గర్గా మాట్లాడాడు. అరేజ్ ఫ్యాకల్టీకి చెప్తే వాళ్ళు ఆల్రెడీ మేము ఒకసారి మాకు ర్యాగింగ్ జరిగింది, మేము కంప్లైంట్ చేస్తే సస్పెండ్ చేద్దాం అన్నారు. కానీ సస్పెండ్ చేయలేరు, ఏ యాక్షన్ లేదు. జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం పలువురు న్యాయవాదులు నామినేషన్లు దాఖలు చేశారు. అధ్యక్ష పదవికి పి కిరణ్ కుమార్, సి దేవదాస్ నామినేషన్లు దాఖలు చేశారు. ఉపాధ్యక్ష పదవికి ఆశనారాయణ, ప్రధాన కార్యదర్శి పదవికి బాగిచరణ్, సహాయ కార్యదర్శి పదవికి మహమ్మద్ అయూబ్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా బి సత్యనారాయణ నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే లేడీ రిప్రజెంటేటివ్గా ఎన్ వరలక్ష్మి, ఈసీ మెంబర్లుగా ఏ మానస నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. ఇదిలా ఉండగా చీఫ్ ఎలక్షన్స్ ఆఫీసర్గా వెంకటరమణ గౌడ్, అసిస్టెంట్ ఎలక్షన్స్ ఆఫీసర్గా శైలేష్ కుమార్ దేశ్ముఖ్ వ్యవహరించారు. బార్ అసోసియేషన్ ఎలక్షన్స్లో మొదటి రోజు నామినేషన్ అయినటువంటి ఈరోజు మొత్తంగా 9 నామినేషన్ ఫామ్స్ తీసుకోవడం జరిగింది. అందులో 8 నామినేషన్ ఫామ్స్ మాకు సబ్మిట్ చేయడం జరిగింది. ప్రెసిడెంట్కు గాను 2 నామినేషన్ వేశారు. శ్రీ పి కిరణ్ కుమార్ గౌడ్ గారు, సి దేవదాస్ గారు ప్రెసిడెంట్ పోస్టుకు వేశారు. ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు గాను శ్రీ ఆశనారాయణ గారు, జనరల్ సెక్రటరీ పోస్టుకి ఈ బాగిచరణ్ గారు, జాయింట్ సెక్రటరీ పోస్టుకి మహమ్మద్ అయూబ్ గారు. మళ్లీ మేకల సంత, వారాంతపు సంత, వాటర్ ప్లాంట్, సులభ్ కాంప్లెక్స్లకు వేలంపాట సర్పంచ్ అసోళ్ల శ్రీనివాస్ సమక్షంలో పంచాయతీ కార్యదర్శి రవీందర్ నాయక్ నిర్వహించారు. ఈ నెల 13న ఉత్కంఠగా సాగిన నవిపేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని వేలంపాట అధిక ధర పలికిందన్న సమయానికి గుత్తేదారు డబ్బు చెల్లించకపోవడంతో ఆ వేలంపాట రద్దు చేస్తూ సర్పంచ్ అసోళ్ల శ్రీనివాస్ అధ్యక్షతన ఆ వేలంపాటను రద్దు చేయడంతో పాటు గుత్తేదారు డిపాజిట్ కింద చెల్లించిన ₹1,00,000 జప్తు చేశారు. ఈ రోజు తిరిగి వేలంపాట నిర్వహించగా 55,16,000కు మరో వ్యక్తి వేలంపాటను దక్కించుకున్నారు. కూరగాయల సంత సైతం వేలంపాడి సరైన సమయంలో నిర్ణీత డబ్బు చెల్లించకపోవడంతో ఆ వ్యక్తి కట్టిన డిపాజిట్ సీజ్ చేసి వారాంతపు సంతకి సైతం ఈ రోజు వేలంపాట నిర్వహించగా వారాంతపు మరియు వాటర్ ప్లాంట్, సులభ్ కాంప్లెక్స్ ప్రభుత్వం నిర్ణయించిన ధర పలకపోవడంతో తిరిగి వేలం వేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అసోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ శనివారం జరిగే మేకల సంతకి ఈ రోజు వేలంపాట నిర్వహించడం జరిగిందని, గతంలో ఎన్నడూ లేని రికార్డు ధర 55,16,000 వేలం పడకడంతో గ్రామ పంచాయతీకి ఆదాయం పెరిగిందన్నారు. సంతని వేలంపాటలో దక్కించుకున్న గుత్తేదారు ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు 1/3 డబ్బు చెల్లించకపోతే రెండవ స్థానంలో ఉన్న వ్యక్తికి అవకాశం ఇస్తామని, ఒకవేళ ఇద్దరు డబ్బు చెల్లించని ఎడల వారు కట్టిన డిపాజిట్ డబ్బు జప్తు చేసి తిరిగి వేలంపాట నిర్వహించడం జరుగుతుందని అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఈ నెల 19న నగరంలోని శ్రావ్య గార్డెన్స్లో నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షుడు మోటూరి మురళీ గుప్తా తెలిపారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో శుక్రవారం నూతన కార్యవర్గంతో కలిసి మాట్లాడారు. మహిళా అధ్యక్షురాలు గజవాడు మౌనిక, జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మోటూరి అనుష తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా హాజరు కానున్నట్లు తెలిపారు. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో ఆర్యవైశ్య బంధువులందరూ హాజరు కావాల్సిందిగా ఆయన కోరారు. రేపు అంటే సండే 11 గంటలకు శ్రావ్య గార్డెన్లో ప్రమాణ స్వీకారం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయ్ గుప్తా గారు మరియు స్టేట్ ప్రెసిడెంట్ అమరావతి లక్ష్మీనారాయణ గారు ఇచ్చేస్తున్నారు. మళ్ళీ మన కార్యవర్గం కూడా ఇచ్చేస్తుంది కాబట్టి మనమంతా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఇచ్చేసి జన వికాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు సంస్థ నిర్వాహకులు పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు.
రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో జన వికాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పెన్నులతో పాటు వాటర్ బాటిల్ను సంస్థ నిర్వాహకులు తెడ్డు పోషెట్టి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో అంబేద్కర్, జ్యోతిబాపులే, భగత్ సింగ్ ఆశయాలతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది విద్యార్థులు చదువులకు దూరంగా ఉంటున్నారన్నారు. ప్రతి విద్యార్థి 10వ తరగతి తమ జీవితంలో మొదటి మెట్టని ఆయన తెలిపారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు కలలు కన్న ఆశయాలను సాధించాలన్నారు. అనంతరం ప్రజాప్రతినిధులతో పాటు ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకు శాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీటీసీ లక్ష్మీలింగారెడ్డి, జన వికాస్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెడ్డు సంధ్య తదితరులు పాల్గొన్నారు. జన వికాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా నవీపేట మండలంలో కొనసాగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మరి ఉపాధ్యాయుల సహకారంతో తాడ్బిలోలు ఎంచుకోవడం జరిగింది. ఏంటంటే ఏప్రిల్ 3వ తారీఖు నుంచి మరి ప్రభుత్వ బోర్డు ఎగ్జామ్కి పోతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు లక్ష్యంగా గత 8 సంవత్సరాలుగా చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు రెంజల్ మండలంలో స్టార్ట్ చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఇవాళ బ్రహ్మాండంగా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా పేద విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో, మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారు అందిస్తున్న సహకారంతో దాంట్లో మేము కూడా నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీల ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. రిటర్నింగ్ అధికారి నుంచి 3 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎన్నికల ధృవీకరణ పత్రం తీసుకున్నారు. ఎమ్మెల్యే కోటాలో కె నవీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నిక ధృవీకరణ పత్రం స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నూతన మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొన్న వైద్య సిబ్బందిని గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్వేత గంగారెడ్డి, పాలక వర్గ సభ్యులు శాల్వా, పూలమాలతో సన్మానించారు. పచ్చల నడుకుడ సర్పంచ్ శ్వేత గంగారెడ్డి మాట్లాడుతూ గత నెల ఫిబ్రవరి 16 నుండి ఈ రోజు వరకు గ్రామంలోని ప్రతి ఒక్కరికి కంటి వైద్య పరీక్షలు చేసిన వైద్య సిబ్బందికి, ఆరోగ్య సిబ్బందికి సన్మానం చేయడం జరిగిందని, ఈ కార్యక్రమంలో సేవలందించిన ప్రతి ఆరోగ్య కార్యకర్తకు ప్రత్యేక కృతజ్ఞతలని తెలియజేశారు. అనంతరం డాక్టర్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఈ గ్రామంలో మొత్తం 2535 మందికి స్క్రీనింగ్ టెస్ట్ చేయగా దగ్గర దృష్టి ఉన్నవారు 443 మందిని, దూరదృష్టి ఉన్నవారు 327 మందిని, అలాగే కాటరేట్ లోపాలు ఉన్న 387 వారిని గుర్తించి జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేయడం జరిగిందని తెలిపారు. సేవలను గుర్తించి మధ్య సిబ్బందికి సర్పంచ్ ఏనుగు శ్రీరెడ్డి ఆధ్వర్యంలో సన్మానించేందుకు గాను వారికి, అదేవిధంగా గ్రామ పంచాయతీ పాలక వర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సర్పంచ్ ఏనుగు శ్వేత గంగారెడ్డి, వైద్యులు డాక్టర్ సూర్యనారాయణ, అప్రమెట్రిస్ట్ పుణ్యరాజ్, ఏఎన్ఎం శోభ, సూపర్వైజర్లు నాగమణి, వనమాల అంగన్వాడీ టీచర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నియర్ విజన్ అంటే దగ్గర చూపు వాళ్ళకు కూడా 428 అద్దాలు ఈ రోజు వరకు పంచడం జరిగింది. ఇలాంటి మా సమస్యలను, ఎవరైతే ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలను దివదృష్టి, దూరదృష్టి ఉన్న వాళ్ళందరికీ ఈరోజు ప్రభుత్వం ఇవన్నీ కార్యక్రమాలు చేసి ముందుకు నడిపిస్తున్నందుకు ప్రభుత్వానికి. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ పేపర్స్ లీకేజీపై వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ లీకేజీకి పాల్పడిన వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పత్తికొండ నర్సయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ పేపర్స్ లీకేజీకి కారకులైన వారిని మరియు టీఎస్పీఎస్సీ చైర్మన్, నిర్వహణ కమిటీని రద్దు చేసి సిబిసిఐడి ద్వారా విచారణ చేసి కారకులను వెంటనే శిక్షించాలని, రాష్ట్రంలో 30 లక్షల నిరుద్యోగ విద్యార్థులకు న్యాయం చేయాలని, అన్ని పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని బహుజన్ పార్టీ డిమాండ్ చేస్తుందని పత్తికొండ నర్సయ్య తెలిపారు. విద్యార్థులకు న్యాయం చేయడం కోసం శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమం చేస్తున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని, దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు ఈ పేపర్ లీకేజ్తో నష్టపోతున్నారు కాబట్టి వారి న్యాయమైన కోరికను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ గంగాధర్, నాయకులు పిట్ల శ్రీనివాస్, ఎర్రోల గంగాధర్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి సమస్యపై రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేపట్టినటువంటి నిరాహార దీక్ష సంబంధించి ఆ కార్యక్రమం ప్రారంభించిన తరుణంలోనే ఈ ప్రభుత్వము లాగులు తడుపుకొని పోలీసు వ్యవస్థను పురికొల్పి
దొంగలలాగా గోడలు దుంకి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి అక్కడి నుంచి హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో పెట్టడం చాలా శోచనీయమైనటువంటి విషయం. శుక్రవారం జరిగిన మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు 823 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తెలియజేశారు. మొత్తం 96.4% మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 18,455 మంది విద్యార్థులకు గాను 17,632 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలియజేశారు. వీరిలో జనరల్ 15,933 మందికి గాను 15,365 మంది హాజరు కాగా 568 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు తెలియజేశారు. అలాగే ఒకేషనల్ 2,522 మంది విద్యార్థులకు గాను 2,267 మంది విద్యార్థులు హాజరు కాగా 255 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలియజేశారు. డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో ప్రశ్నపత్రాలు నిల్వ చేసిన నిక్షిప్త కేంద్రాన్ని జిల్లా ఇంటర్ విద్యాధికారి శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిచ్పల్లి పోలీస్ స్టేషన్ నుండి 5 పరీక్ష కేంద్రాలకు ప్రశ్నపత్రాల ప్యాకెట్ల పంపిణీ చేసే ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని, వచ్చే ఎన్నికల్లో కూడా మంత్రి ప్రశాంత్ రెడ్డికి మద్దతునిస్తామని సర్పంచ్ వద్దంగంగారెడ్డి అన్నారు. మోర్తాడ్ మండలం గాండ్లపేటలో సీసీ డ్రైనేజ్, షెట్పల్లి, ధర్మోర గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ప్రజాప్రతినిధులు, నాయకులు ఆయా గ్రామాలలో భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియాలు హాజరయ్యారు. షెట్పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ వద్దంగంగారెడ్డి మాట్లాడుతూ, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో గ్రామంలో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని, వచ్చే ఎన్నికల్లో కూడా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వైపే గ్రామ ప్రజలు మద్దతు తెలుపుతారని అన్నారు. గ్రామ ప్రజల తరపున మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా, డీసీసీబీ డైరెక్టర్ మొత్కు భూమన్న, పీఏసీఎస్ ఏఎంసీ వైస్ చైర్మన్ పవన్ తదితరులు పాల్గొన్నారు. 4 సంవత్సరాల లోపల మాకు 40 లక్షల సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు 30 లక్షల చిల్లర కంప్లీట్ చేసాం. ఇప్పుడు 15 లక్షలు ఇచ్చినందుకు ప్రశాంత్ అన్న గారికి మా షెట్పల్లి గ్రామం తరపున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి నాయకుడు మరి ప్రజలకు సేవ చేయాలని వెన్నంటే వచ్చే ఎన్నికలే కాదు, మా జన్మ ఉన్నంత వరకు ప్రశాంత్ అన్న వెంబటనే ఉంటామని మా గ్రామ ప్రజల తరపున మేము. ఇంటి పన్నుల వసూలు 100% చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మార్చి 31 లోపు 100% ఇంటి పన్నులు వసూలు చేయాలని తెలిపారు. ఇప్పటి వరకు 78% పన్నులు వసూలు చేసినట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి 100% లక్ష్యాన్ని పూర్తి చేయాలని పేర్కొన్నారు. మిషన్ అంత్యోదయ ఈ నెల 20లోగా పూర్తి చేయాలని తెలిపారు. గ్రామాల్లోని నర్సరీలో విత్తనాలు నాటాలని చెప్పారు. ప్రతి మంగళవారం, శుక్రవారం గ్రామాల్లో పొడి చెత్తను సేకరించాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రమోహన్, డిఆర్డీఓ సాయన్న, డిపిఓ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ సాయగౌడ్, స్వచ్ఛ భారత్ సమన్వయకర్త నారాయణ అధికారులు పాల్గొన్నారు. మాక్లూర్ మండల ఎంపీటీసీలతో ఎంపీపీ మస్తా ప్రభాకర్ మండలాధికారులు అత్యవసర సమావేశం నిర్వహించారు. మాక్లూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలోని ఎంపీపీ ఛాంబర్లో మండల ఎంపీటీసీలు ఎంపీపీ మస్తా ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు అత్యవసర సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఎంపీటీసీల పరిధిలోని 15వ ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనులను గుర్తించడం జరిగింది. గ్రామాలలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో చర్చించడం జరిగింది. మండలంలోని అన్ని గ్రామాలకు సమానంగా ఇప్పటి వరకు నిధులు మంజూరు చేస్తూ ఎంపీపీ ప్రభాకర్ తన హుందాతనాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. ప్రతి ఎంపీటీసీకి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా సమన్వయం పాటించినట్లు తెలిపారు. గ్రామంలోని ఎంపీటీసీలకు సముచిత స్థానం కలిగి ఉంటుందని వారన్నారు. ఎంపీటీసీలు ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా సమన్వయంతో తమ తమ గ్రామాలకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి క్రాంతి, ఎంపీటీసీలు గోవూరి ఒడ్డెన్న, ఎస్ వెంకటేశ్వరరావు, పురుషోత్తం, సుజాత, గంగమణి తదితరులు పాల్గొన్నారు. అమరవీరుల త్యాగాల పోరాట స్ఫూర్తితో పార్టీ సభ్యులు గ్రామాల్లో వ్యవసాయ కూలీలను సమీకరించి మహిళలను, యువతను ఈ దేశం కోసం ప్రజా ఉద్యమాల్లోకి సమీకరించి ప్రజా ఉద్యమాలను నిర్మించి విప్లవ కర్తవ్యంను పరిపూర్తి చేయాలన్నారు.
నేడు దేశంలో మతపాషిజం ప్రమాదకరంగా మారి దేశ ప్రజలను మతాల పేరిట విడదీసి విద్వేషాలను రెచ్చగొట్టి దేశ విచ్ఛిన్నం చేస్తుందని, దీనికి వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశంలో బలమైన విప్లవ ప్రజా ఉద్యమాలను నిర్మించి కష్టజీవుల రాజ్యస్థాపన లక్ష్యంగా ప్రతి ప్రజాపంత కార్యకర్త కృషి చేయాలన్నారు. ప్రజాపంత పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు కామ్రేడ్ దేవారం, దేశంలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని, పాలకులు ఏమాత్రం వారిని పట్టించుకున్న పాపాన పోవడం లేదని అన్నారు. ఈ సమావేశంలో ప్రజాపంత నాయకులు ఆర్ రమేష్, బి బాబన్న, ఎం సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో నిందితులను కఠినంగా శిక్షించాలని బీజేవైఎం ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్ డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో నిందితులను శిక్షించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన దీక్ష దృష్ట్యా ఆర్మూర్ బీజేవైఎం నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్ మాట్లాడుతూ, ప్రభుత్వం అక్రమ అరెస్టులను ఆపి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్లో నిందితులను అరెస్ట్ చేయాలని, అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని అన్నారు. అరెస్ట్ అయిన వారిలో బీజేవైఎం ఉపాధ్యక్షుడు భగత్, కార్యదర్శి ఉదయ్ గౌడ్, నాయకులు తదితరులు ఉన్నారు. గురించి హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటే ఈ రోజు పేపర్ లీక్ అంటూ విద్యార్థి జీవితాలతో ఆడుకుంటున్నారు. ఖబర్దార్ కేసీఆర్, ఇప్పటికైనా నీ ప్రభుత్వ తీరును మార్చుకో. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత పవన్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 17వ వార్డులో 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ వినీత పవన్ స్థానిక కౌన్సిలర్ అయేషా షిరిన్ ఫయాజ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, కాలనీ వాసులు ఆధార్ కార్డుతో వచ్చి కంటి వెలుగు కేంద్రాల్లో కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అధికారులు అవసరమైన వారికి కంటి అద్దాలు ఉచితంగా అందిస్తారని అన్నారు. ఈ అవకాశాన్ని 17వ వార్డు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మున్ను, కమిషనర్ ప్రసాద్ చౌహాన్, ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని మీరు ప్రతి ఒక్క పేద ప్రజలు డోర్ టు డోర్ వెళ్ళి, ఆర్పీలు, ఆశా వర్కర్లు వెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, రానున్న రోజుల్లో మన ఎమ్మెల్యే గారు పెద్ద మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంలో తెలుపుకుంటున్నాను. ప్రతి ఇంటికి సంక్షేమం చేరుతుంది. పెన్షన్లు కానివ్వండి, అన్ని సీఎం రిలీఫ్ ఫండ్లు కానివ్వండి, షాదీ ముబారక్లు కానివ్వండి, అందులో భాగం కంటి వెలుగు కూడా సక్సెస్ఫుల్లీ. ఆలూరు మండల కేంద్రానికి చెందిన వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి వారిని పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆలూరులో రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల వల్లే ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ భోజారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు. నిఖచ్చిగా నిర్భయంగా మీరు తీసుకొని రండి. తప్పకుండా జీవన గారికి చెప్పి సమస్యలన్నీ సాల్వ్ చేసుకున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ మీరు ఈరోజు బీఆర్ఎస్లో ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సందర్శించారు. సిద్ధులగుట్టపై గల శివాలయంలో ప్రత్యేక అభిషేకాలు చేశారు. సిద్ధులగుట్ట ఆలయ అర్చకులు సిద్ధులగుట్ట విశిష్టత రేవంత్ రెడ్డికి వివరించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ ఇన్ఛార్జ్ ఇరవత్రి అనిల్, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. వేల్పూర్లో మంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రశాంత్ రెడ్డి రావడంతో సందడి నెలకొంది. పలువురు లబ్ధిదారులు సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్కు దరఖాస్తు చేసుకోగా సంతకాలు చేశారు. వేల్పూర్లో మంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రశాంత్ రెడ్డి రావడంతో సందడి నెలకొంది. పలువురు లబ్ధిదారులు సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్కు దరఖాస్తు చేసుకోగా సంతకాలు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల 117 మంది లబ్ధిదారులకు స్పీకర్ నివాసంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు.
సీఎం కేసీఆర్ ప్రజల పేద పరిస్థితి చూసి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం తీసుకువచ్చి పేద కుటుంబాలకు ఆదుకుంటున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలో ఒక ఎమ్మెల్యే పరిధిలో 11,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 5 లక్షల కాడికి మంజూరు చేసిన నియోజకవర్గం బాన్స్వాడ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ గంగాధర్, అంజిరెడ్డి, ఎజాజ్ తదితరులున్నారు. తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలోని ఒక ఎమ్మెల్యే పరిధిలో 11,000 ఇండ్లు 5 లక్షల కాడికి మంజూరు చేసినటువంటి కాన్స్టిట్యున్సీ ఒక బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ. నిజంగానే ఉంటే బాధ ఉంటే తీర్దాం. నాటకాలు ఆడతానే కష్టం. అబద్ధాలు చెప్పి మోసం చేసి ఏదో వెళ్ళి సంపాదించుకుందాం అట్లా చేసేది కొంతమంది. పోయిన 500 వస్తే ఒక 6-7 ఇండ్లలో తాళాడేసుకుని హైదరాబాద్ ఉంటున్నారు. వాస్తవానికి ఇల్లు అవసరం లేదు. మళ్ళీ ఆ తాళం మీద తాళం వేసి మళ్ళా ఇంకో గరీబాలకు వచ్చిన ముబారక్ నగర్ వివి నగర్లో శ్రీ శివసాయి బాబా ఆలయ 17వ వార్షికోత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. ముబారక్ నగర్ వివి నగర్లో శ్రీ శివసాయి బాబా మందిర 17వ వార్షికోత్సవాలు వేద పండితుల మధ్య అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం అఖండ దీపారాధన, ధ్వజారోహణం, పుణ్యహవచనం, హోమం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. వివి నగర్ కాలనీ ముబారక్ నగర్ నందు గల సాయిబాబా మందిరం చాలా ప్రత్యేకతతో కూడుకున్నది. పవిత్రతతో కూడుకున్నటువంటి సాయిబాబా మా కాలనీ వాసులందరికీ కాకుండా చుట్టుపక్కల గ్రామాలు, చుట్టుపక్కల కాలనీలందరికీ కూడా ప్రత్యేక విశేష అభిమానము, విశేష అభిషేక పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ 17 సంవత్సరాలు ప్రతిష్టాపన జరిగి 17 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. ఏర్గట్ల మండలం తాళారాంపూర్ గ్రామానికి చెందిన దొంతుల గంగామోహన్, శ్రీదేవి దంపతులు తమ గోమాత జన్మించిన దూడకు తొట్ల కార్యక్రమాన్ని వారి స్వగృహం నందు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా సాంప్రదాయపూర్వకంగా గ్రామ పురోహితురాలు అనురాధ నిర్వహించారు. ఆవు దూడకు జగదాంబగా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని దంపతులను ఆశీర్వదించారు. సిరికొండ మండలం గురువారం రోజున మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుండి మైనారిటీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయుటకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో మొత్తం 62 మంది పలు ఆన్లైన్ల సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఇట్టి ఇంటర్వ్యూలలో 47 మంది హాజరయ్యారు. మిగతా వారు హాజరు కాలేదు. ఇట్టి కార్యక్రమంలో సంబంధిత బ్యాంకుల మేనేజర్లు, మండల కమిటీ అధికారులు, ఎంపీడీఓ, తహసీల్దార్, పర్యవేక్షకులు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ హాజరయ్యారు. బోధన్ పట్టణంలో వైఎస్ఆర్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే షకీల్ పైన మాట్లాడిన మాటలకు తక్షణమే ఎమ్మెల్యేకి క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో నిన్ను రాష్ట్రంలో పాదయాత్రను అడ్డుకుంటామని హెచ్చరించడం జరిగింది. బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విఆర్ వెంకటేశ్వరరావు దేశాయ్ హెచ్చరించారు. అసలు సిగ్గు, లజ్జ, దొంగ ఇవన్నీ పదాలు ఏదైతే నువ్వు ఉపయోగిస్తున్నావో అసలు ఫస్ట్ అద్దంలో నీ ముఖాన్ని నువ్వు చూసుకో రేవంత్ రెడ్డి. అసలు ఫస్ట్ రెడ్ హ్యాండెడ్గా ఓటుకు నోటు కేసులో దొరికింది పెద్ద దొంగవు నువ్వే. ఆడియో రికార్డ్, వీడియో రికార్డ్ కేసెస్ ఎన్నో నీ మీద నమోదై ఉన్నాయి. నువ్వు దొంగై మా ఎమ్మెల్యే గారిని విమర్శించడం. లోకేశ్వరం మండలంలోని సద్గం గ్రామంలో శ్రీ అడల్లి పోచమ్మ తల్లి దేవస్థానం యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్యే శ్రీ విఠల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ లోలం శ్యామ్ సుందర్, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, స్థానిక సర్పంచ్ లక్ష్మీ ముత్తన్న, ఎంపీటీసీ సాయిరెడ్డి, బిలోలి సర్పంచ్ నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు. లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాలలోని లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ లోలం శ్యామ్ సుందర్, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, మండల సర్పంచ్లు నర్సింగ్రావు, సరస్వతి భీమరావు తదితరులు పాల్గొన్నారు. లోకేశ్వరం మండల కేంద్రంలో ఎమ్మెల్యేచే సన్మానం. మా అమ్మా నాన్న ఫౌండేషన్ చైర్మన్ ఎం ఆంజనేయులుకు పద్మశ్రీ తారక రామారావు జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికైనందున
ముదోల్ ఎమ్మెల్యే గట్టి విఠలరెడ్డి చేతుల మీదుగా శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ లోలం శ్యామ్ సుందర్, పిఏసిఎస్ లోకేశ్వరం చైర్మన్ రత్నాకర్ రావు, సర్పంచ్లు భుజంగరావు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజులుగా ఒక గోమాత గవర్నమెంట్ ఐటీఐ గ్రౌండ్లో లంపీ స్కిన్ డిసీజ్తో 2 కళ్ళల్లో నుండి బ్లీడింగ్ అవుతూ బాధపడుతుందని తెలిసి సోషల్ మీడియాలో ఫోటో పెట్టడంతో గోసేవకులము మేమందరం స్పందించి వెటర్నరీ డాక్టర్తో వైద్యం చేయించగా ఆ గోమాత ఈరోజు పరమపాదించింది. ఆ గోమాతకు సారంగపూర్ హనుమాన్ మందిర్ వద్ద గల శ్రీ గోశాలలో శాస్త్రోక్తంగా అంత్యక్రియలు చేశాము. ఈ కార్యక్రమంలో హిందూ ఐక్యవేదిక కన్వీనర్ దాత్రిక రమేష్, ఆశీష్, హిందూ వాహిని బినయ్ తదితరులు పాల్గొన్నారు. మాకు కాల్ చేయడంతో దానికి లంపీ స్కిన్ డిసీజ్తో 2 కళ్ళు కూడా పోయినాయి. దానికి ఏదైతే వెటర్నరీ డాక్టర్ శ్రీనివాస్ గారితో 3 రోజులుగా ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. మేము అందరం కలిసి గోసేవకులము. దాని తర్వాత ఈరోజు సాయంత్రము ఆ గోమాత పరమపదించడంతో ఆ గోమాతకు శ్రీ గోశాలలో సారంగపూర్ వద్ద హనుమాన్ టెంపుల్ దగ్గర ఆ గోమాతకు తీసుకొచ్చి గోసేవకులందరం కలిసి ఈరోజు శాస్త్రోక్తంగా అంత్యక్రియ. ఆలూరు మండల కేంద్రంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్మించిన నూతన వీడీసీ కాంప్లెక్స్ను బీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రాజేశ్వర్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులంతా ఏకమై దాతల సహకారంతో వీడీసీ ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసుకోవడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ భోజారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈడీకి వ్యతిరేకంగా మరోసారి తాను ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదు. ఈడీ పిటిషన్పై స్పందించిన ఎమ్మెల్సీ కవిత. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సిద్ధులగుట్ట ఆలయంలో ప్రత్యేక పూజలు. ప్రతి నిరుపేదకు ఇల్లు నిర్మించి ఇవ్వడమే లక్ష్యం. రుద్రూర్ మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన స్పీకర్ పోచారం. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన శ్రీనివాస్ రెడ్డి. అకాల వర్షాలతో తడిసి ముద్దైన పసుపు పంట. శ్రద్ధానంద్ గంజ్లో రైతుల ఆవేదన. నర్సింగ్పల్లి ఇందూరు తిరుమల ఆలయంలో వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. వైభవంగా స్వామివారి కళ్యాణం, ప్రత్యేక పూజలు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సమీపంలోని పాడుబడ్డ బావిలో కొండ చిలువల కలకలం. పట్టుకున్న ఫారెస్ట్ బీట్ అధికారులు. డిచ్పల్లి మండలంలోని బర్దీపూర్ గ్రామ శివారులో గల తిరుమల నర్సింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం. అసభ్యంగా ప్రవర్తిస్తున్న బి ఫార్మసీ 3వ సంవత్సర విద్యార్థులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ నెల 26న మహారాష్ట్రలోని కాందాలోహలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మహారాష్ట్ర బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పరిశీలించిన పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. వేల్పూర్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద సందడి. సీఎంఆర్ఎఫ్ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులపై సంతకాలు చేసిన మంత్రి వేముల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.